తరచుగా మనం గొప్ప గొప్ప పదాలు వింటూ ఉంటామండి నిత్య జీవితంలో. సహృదయత, నిస్వార్థ చింతన, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైక కుటుంబకం, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వింటూనే ఉంటాం కదండి. ఎక్కడ మీటింగ్ జరిగినా, ప్రవచనం జరిగిన, వ్యక్తిత్వ వికాస ఉపన్యాసాలు జరిగిన ఈ పదాలన్నీ మామూలే కదా! అంటే ఇవన్నీ జనాల్ని ఆకట్టుకోవడానికి, ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయడానికి పనికొస్తాయి తప్ప, ఆచరణ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా కష్టమండి. ఆమడ ధరల్లో ఉంటాయి. పోనీ ప్రాక్టీస్ చేద్దామన్నా కూడాను కుదరవనమాట. ఒకవేళ అమలు పరుద్దామని మనం ప్రయత్నించినా అపవాదుల్ని, విమర్శల్ని కూడాను ఎదుర్కోవాల్సి వస్తుంది కదా! ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు నిజంగా చెప్పాలి అంటే ఎదురొడ్డి నిలబడటం కష్టమండి. చివరికి బయట వాళ్ళు కాదు, మన ఇంట్లోనే మనం హేళనకు గురైపోతాం. మన ఇంట్లోనే మనం సెకండ్ రేటెడ్ సిటిజన్స్‌గా అయిపోతాం. చాలామందికి ఏదో చెయ్యాలని ఉంటుంది. ఏమీ చేయలేని పరిస్థితి. చాలామంది నాతో అంటుంటారు, కిరణ్ గారు రిటైర్ అయిపోయాను, ఫ్రీగానే ఉన్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదండి అంటూ ఉంటారండి. ఇటువంటి వాళ్ళకి ఒక మంచి వీడియో ఎందుకు చేయకూడదని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. అయితే ఏదో చెయ్యాలనుకుని ఏమీ చేయలేని వాళ్ళు భయపడే అంశాలు కొన్ని ఉంటాయి వాళ్ళకి. అవేంటంటే ఎలా మొదలుపెట్టాలో తెలియదు. విమర్శలు వస్తాయేమోనన్న భయం, అవమానాల పాలవుతామేమోనన్న అనుమానం కూడా ఉంటుంది. అట్లాగే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమోనన్న సంశయం కూడా ఉంటుంది. తీరా మొదలుపెట్టి మధ్యలో ఆపేస్తే మనం తలెత్తుకొని తిరగలమా అన్న అనుమానం కూడా ఉంటుందండి. సో ఇవన్నీ చాలామందిని ఏం చేస్తాయంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పడేస్తూ ఉంటాయి. వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండదు. జనాలు ఏమనుకుంటారేమోనన్న ఉద్దేశంతో, అంటే అనుమానంతో, భయంతో వాళ్ళు అసలు ముందుకు అడిగేయరు. సో నేరుగా టాపిక్ కనుక వస్తేనండి, ముందుగా నా సలహా ఏంటంటే, సంసారంలో ఉన్నప్పుడు, బాధ్యతలతో ఉన్నప్పుడు, పిల్లల్ని పెంచుతూ ఉన్నప్పుడు మనం ఏదో చేస్తూ ఉంటాం ఆట విడుపుగా. కానీ అవి శాశ్వత ఫలితాలను ఇస్తాయి అని గ్యారంటీగా మనం చెప్పలేం. అందుకని నేనేమంటామంటే ఆ దశలో చేయాలి అనుకున్నవి చేస్తూ పోండి, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మధ్యలో మానేసినా కూడాను ఎవరు ఏమనుకోరు, పట్టించుకోరు. దానివల్ల మీకేమీ నష్టం ఉండదు. పైపెచ్చు కొంత అనుభవం వస్తుందన్నమాట. అయితే ఇంకో కేటగిరీ ఉంది. అదేంటంటే బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత, అంటే ఉద్యోగ విరమణ తర్వాత, వ్యాపార విరమణ తర్వాత వాళ్ళకేంటంటే కొంత ఫ్రీ టైం దొరుకుతుంది. అది నిజంగా చెప్పాలి అంటే క్వాలిటీ టైం అండి. క్వాలిటీ టైం. అలా కన్వర్ట్ గనుక చేసుకోగలిగితే మన ఆరోగ్యం కూడాను బాగుంటుంది. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే ఇంతకుముందు వయసులో ఉన్నప్పుడు, ఇందాక నేను చెప్పాను కదా, సంసార బాధ్యతలో ఉన్నప్పుడు, పిల్లల పెంపకంలో ఉన్నప్పుడు ఏదో చెయ్యాలనుకుని కొన్ని ఆపేస్తారు కదా! వీలైతే వాటి గురించి ఆలోచించండి. వాటిని తిరిగి మొదలుపెట్టండి. ఒక్కటండి, మీరు ఎప్పుడు ఏది చేసినా విమర్శలను ఎదుర్కోవాల్సిందే, తప్పదు. దానికి ముందు సిద్ధపడాలన్నమాట. అంటే 60 తర్వాత ఉద్యోగ విరమణ పొందిన తర్వాత నేనేమంటానంటే ఇంకా ఉద్యమించాలి. ఉద్యమించాలి అంటే దీనికి ప్లాన్ బి ఒకటి రెడీగా ఉండాలండి. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఏదైనా చేద్దాం అనుకున్నారనుకోండి, సీరియస్గా ఆలోచించండి. ఓ 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 6 నెలలు కానీ ఆలోచించండి. ఓ ప్లాన్ బిని ఒకటి తయారు చేసుకోండి. దాని లోతుపాతులు గమనించండి. సరైన ప్రణాళికలు వేసుకోండి. అవసరమైన పరిచయాలను పెంచుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా
సరి అయిన ఫైనాన్షియల్ ప్లానింగ్‌ని పెట్టుకోండి. ప్లానింగ్‌ని పెట్టుకోండి. ఎందుకంటే రకరకాల ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది. రకరకాల వ్యక్తుల్ని కలవాల్సి ఉంటుంది. అప్పుడు అనుకోకుండా చేతి నుంచి కొంత ఖర్చు కూడా అయితూ ఉంటుంది. ప్రయాణం రూపంలో గానీ, లేకపోతే గిఫ్టుల రూపంలో గానీ, ఏదో ఒక రకంగా ఖర్చయితూ ఉంటుంది. అలా ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే మీ ప్లాన్ బి ఒక పక్క మీకు ఉపయోగపడుతూనే సామాజికంగా కూడా ఉండాలండి. సామాజికంగా కూడా ఉండాలి. అంటే ఇంతవరకు ఒక స్మాల్ సర్కిల్‌లో ఉన్నారు గదా! ఇప్పుడు సమాజం అనే పెద్ద సర్కిల్‌లోకొచ్చేసారు గదా! ఈ ప్లాన్ బి గనక నిజంగా గనక సక్సెస్ అయిందనుకోండి. ఓ 6 నెలల తర్వాత డెసిషన్ తీసుకొని మీరు మొదలుపెట్టిన తర్వాత, మీరు నమ్మరండి. ఒక అద్భుతమైన పవర్ సర్కిల్ ఏర్పడుతుంది మీకు. చాలా విషయాలు తెలుసుకుంటారు. మీ నుంచి కూడాను వేరే వాళ్ళు తెలుసుకుంటారు. మీకు ఒక తెలియని ప్రాముఖ్యత పెరుగుతుందనమాట. అభాగ్యులుగా గనక అండగా గనక ఉన్నట్లయితే, ఇంకా మిమ్మల్ని గౌరవిస్తారండి. ఎక్కడికి వెళ్ళినా కూడాను స్వాగతం పలుకుతారు. అంటే మీ ప్లాన్ బి ఎలాగుండాలంటే, మీకే కాదండి, ఇతరులకు కూడాను స్ఫూర్తిగా ఉండాలన్నమాట. అయితే 60 ఇచ్చేసాయి, చేయగలమా అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పేదేంటంటే, మీకు 60 దాటారు గదా! ఓ 10 ఏళ్ల టైం ఉంటుంది గదా! కొద్దో గొప్పో యాక్టివ్ టైం ఉంటుంది గదా! అది చిన్నదేమీ కాదండి. అద్భుతాలు చేయొచ్చు. అద్భుతాలు చేయొచ్చు. అసలు ముందు మీకు లభించేది ఆత్మసంతృప్తి అండి. ఆత్మసంతృప్తి. నా వరకు నేను ఒక మాట చెప్తాను. నేను సర్వీస్‌లో ఉన్నప్పుడే దాదాపు 10 ఏళ్ల బట్టి స్కూళ్ళకి, కాలేజీలకి వెళుతూ ఉన్నాను. అలాగే జైళ్ళకి కూడా వెళ్తూనే ఉన్నాను. అనుకోకుండా ఉద్యోగం ఇంకా 2, 3 ఏళ్లలో ముగుస్తుందనంగా రామకృష్ణ మఠ్ నుంచి నాకు ఆఫరొచ్చింది. ఇలా నేనేం చేశానంటే, నా యొక్క వృత్తితో పాటు ప్రవృత్తిని కూడాను అలా టచ్ చేస్తూ వచ్చానండి. టచ్ చేస్తూ వచ్చాను. అయితే ఉద్యోగం తర్వాత వీటి యొక్క ఉద్ధృతిని పెంచాను. ఇప్పుడు నాకు ఫుల్ టైమ్ ఏంటంటే, కాలేజీలకు పోవటం, రామకృష్ణ మఠ్‌కి పోవటం, లేకపోతే యూనివర్సిటీస్‌కి పోతాం. ఎప్పుడన్నా టీవీ ఛానల్ వాళ్ళు పిలిస్తే వెళ్తూ ఉంటాను. లేదు, పుస్తకాలు చదువుతూ ఉంటాను. నోట్స్ రాసుకుంటూ ఉంటాను. ఇలా చూస్తున్నారుగా, వీడియోలు చేస్తూ ఉంటాను. అంటే ఇది ఒక విధమైన సద్యోగం అండి. నేనేమంటానంటే, అటువంటి దాన్ని మీరందరూ కూడాను పట్టుకోవాలి. పట్టుకోవాలి. ఖాళీగా ఉన్నారనుకోండి 60 దాటిన తర్వాత, పూటకొక చోట ఎక్కడో అక్కడ నొప్పిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కొంచెం అసహనంగా ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత అది అనుమానంగా మారి చివరికి అది పెనుభూతం అవుతుందనమాట. సిన్సియర్‌గా చెప్పాలంటేనండి, ఇది మనసు చేసే మాయ తప్ప మరేం కాదు. కాబట్టి మంచి సద్యోగాన్ని ఎన్నుకోండి. అలా గనక ఎన్నుకున్నట్లయితే, నేను చెప్పాను కదా! సద్యోగం అంటే సమాజానికి దగ్గరగా ఉండే ఉద్యోగం అనమాట. అంటే అది సామాజికంగా ఉంటుందంతే. అది మీ ప్రవృత్తి అయ్యుంటే ఇంకా మంచిగా ఉంటుంది. అప్పుడు ఆ సమాజమే మీకు, లేకపోతే ఆ ప్రవృత్తే మీకు ఉత్సాహాన్ని, శక్తిని కూడా ఇస్తూ ఉంటుందండి. దాంట్లో పడిన తర్వాత నేను చెప్తున్నాను కదా! ఆ మజానే వేరు. అయితే ఇందాక చెప్పిన విషయాన్ని మళ్ళీ ఇంకొక్కసారి చెప్పి ముగిస్తాను. 60 దాటాయి, 62 వచ్చాయి, 63 వచ్చాయి. ఇంట్లో కూడాను ఏదో కుటుంబ గౌరవం తగ్గుతున్నట్టుగా ఉంది. వ్యక్తి గౌరవం తగ్గుతున్నట్టుగా ఉంది. సమాజంలో కూడాను పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. అమ్మో! ఇట్లా అయితే కష్టమే. కాబట్టి ఏం చేయాలి? ఏం చేయాలో అర్థం కావట్లేదు. అనుకుంటున్న వాళ్ళు మటుకు కొన్ని వేలల్లో ఉన్నారండి. అంటే 60 దాటిన తర్వాత చెప్తున్నాను నేను. వాళ్ళకి ఇచ్చే సలహా నేను ఒకటే. అదేంటంటే, ముందు ప్రశాంతంగా కూర్చోండి. ఎవరిని పట్టించుకోవద్దు. మీకు ఏ రంగంలో అంతకుముందు ప్రవేశం ఉంది, అసలు ఏ రంగంలో ఇష్టం ఉంది అన్న దాని మీద వారం రోజులు కాదు, 10 రోజులు కాదు, నెల రోజులు కాదు, 3 నెలలు ఆలోచించండి. ఈ విధంగా గనుక వెళితే నాకు మంచి సత్కాలక్షేపం అవుతుంది. అది నా సద్యోగం అవుతుంది.
ఈ విషయంలో కొద్దో గొప్పో నాకు అవగాహన ఉంది, పూర్వ పరిచయాలు ఉన్నాయి అని గనక అనుకున్నట్లయితే, ఓ 3 నెలల తర్వాత మీరు తెలియకుండా దానికే కనెక్ట్ అయితారండి. దానికే కనెక్ట్ అయితారు. అంటే అదే మీ డీఎన్ఏనండి. అదే మీ కప్ ఆఫ్ టీ 60 దాటిన తర్వాత. కాబట్టి సీరియస్‌గా ఆలోచించండి ఫస్టు. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుందండి. మనం ఉద్యోగాల్లో ఉన్నప్పుడు, వ్యాపారంలో ఉన్నప్పుడు తెలియని ఒత్తిడికి గురవుతాం కదా! పోటీతత్వానికి కూడా గురవుతాం కదా! ఒక్కొక్కసారి బాధ, దిగులు కూడా వేస్తూ ఉంటుంది కదా! ఇప్పుడు అదేం ఉండదండి. మనం ఉడతంటే ఉడతే, చిలకంటే చిలకే. అంతే కదా మన ఇష్టం. కాబట్టి సీరియస్‌గా ఆలోచించండి. ఈ వీడియో చూసిన మరుక్షణం నుంచి అలా మెడిటేటివ్ మైండ్‌తో ఉండిపోండి. వారం రోజులు ఉండండి, 10 రోజులు ఉండండి, చెప్పానుగా 3 నెలలు ఉండండి. నాకు ఏదిష్టం, దేంట్లో నేను ఉత్సాహంగా పనిచేయగలుగుతాను అని ఆలోచించండి. తప్పకుండా మీకు విషయం బోధపడుతుంది. ఒక రంగం మిమ్మల్ని పిలుస్తూ ఉంటుంది. ఆ రంగంలోకి లేకపోతే ఆ వ్యాపకంలోకి చెప్పానుగా సద్యోగంలోకి దూకేసేయండి. చాలా బాగుంటుందండి. 70 దాటిన తర్వాత కూడా అవసరమైతే 75, 80 మధ్య వరకు కూడాను ఆరోగ్యం చక్కగా ఉంటుంది. రోజు ఏదో ఒక అసైన్‌మెంట్ బయటికి పోవాలనిపిస్తుంది. పోతాము, నలుగురిని కలుస్తాము, వాళ్ళ సలహాలు తీసుకుంటాం, మన సలహాలు ఇస్తాము. ఒక్కోసారి మన సలహాలు వర్కౌట్ అయితాయి. సో, ఇది ఒక అద్భుతమైన ప్రపంచం అండి. అసలు నా ఉద్దేశంలో అసలైన జీవితం 60 తర్వాతనేనండి. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మనము చేయాలనుకుని చేయలేకపోతాం కదా! దాన్ని మనం ఇక్కడ ఫుల్‌ఫిల్ చేసుకుంటాం. రికూప్ చేసుకుంటాం. ఆ బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే దాన్ని సరిదిద్దుకుంటాం. కాబట్టి 60 దాటిన తర్వాత నిజంగా నేను చెప్తున్నాను కదా! ఉద్యోగం నుంచి ఉద్యమించాలండి. అదే మన ఆరోగ్యం అన్నమాట. అదే మన శక్తి. అదే మన ఉత్సాహం. అంతేనండి. ఈ వీడియోలో నేను చెప్పాల్సింది ఏమీ లేదు. విన్నందుకు కృతజ్ఞతలు. వీడియో గనుక నచ్చితే హాయిగా నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. ఆలోచిస్తారు. చాలామంది ఆలోచిస్తారు. కామెంట్ బాక్స్‌లో అద్భుతమైన మెసేజ్‌లు పెట్టి ఉంటుంది. బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని కూడా ప్రెస్ చేయండి. లైక్ బటన్ ఉంటుంది. దాన్ని కూడా నొక్కండి. లేదు కిరణ్ గారు, మీతో కాసేపు మాట్లాడితే మీరేమన్నా ఆలోచనలు ఇస్తారేమో, మీతో మాట్లాడాలని అని మీరు అనుకున్నారనుకోండి, మాట్లాడండి, ఇబ్బంది ఏముంది. నా పేరు మారుతి కిరణ్, పోరూరి మా ఇంటి పేరండి, PORURI. ఓకే. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491063089. నమస్కారం.